ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. కొత్త రూల్స్ ఫ్రీ బస్సు మహిళలకు సంబంధించి అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన వారు అవుతాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా 6 స్కీములను ప్రకటించిన విషయం ఇందులో భాగమే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరిన 2 రోజులలో అనగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. గత ఏడాది డిసెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హైదరాబాద్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. డిసెంబర్ 15న 0 టికెట్స్ జారీ చేస్తున్నారు. ఈ స్కీమ్తో ఆర్టీసీ బస్సులో మహిళలు ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. దీంతో సీట్ల కోసం మహిళలు గొడవలకు పాల్పడుతూ ఉన్నారు. ఇక నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా మరో 1500 ఎక్స్ప్రెస్ ఆర్డినరీ బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. బ్యాంకు రుణం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. కాగా జూలై నాటికి 450 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తెచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పథకాలలో మహిళలకు ఉచిత బస్సు అయితే ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కష్టతరం నడవడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూల్ అమల్లోకి తీసుకువచ్చింది. ఆ రూల్ ఏంటనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చిన తర్వాత బస్సు రద్దీలు కూడా భారీగా పెరిగాయి. అయితే ఉచిత బస్సు ప్రయాణం చేయాలని భావించే మహిళలకు కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి. మరి ప్రధానంగా ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణానికి ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా చెప్పాలి. ఆధార్ కార్డు చూపిస్తే ఉచితంగా ప్రయాణం చేయగలరు, లేకపోతే టికెట్ కొనాల్సింది. అయితే ఇప్పుడు ఆధార్ ఉన్నా కూడా ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు ఉచిత బస్సు కొత్త రూల్స్. ఇక అదేంటనే ఆధార్ కార్డు ఉంటే ఉచితంగానే బస్సు జర్నీ చేయొచ్చు కదా, మరి ఇబ్బందులు ఎందుకు వస్తాయని అనుకుంటున్నారు. అయితే మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. ఆధార్ కార్డు ఫోటో అప్డేట్ అయితే ఉండాలి, చేసుకోవాలి. లేదంటే మాత్రం ఇబ్బంది పడాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ నాగర్ కర్నూలు బస్సు జర్నీలో మహిళలకు చేదు అనుభవం ఎదురైంది. ఆధార్ కార్డు ఉన్నా కూడా డబ్బులు కట్టి టికెట్ కొనుక్కోవాల్సి వస్తుంది. అది ఎలా ఆధార్ కార్డు చూపిస్తే ఉచితంగానే బస్సు ప్రయాణం చేయవచ్చు అని మీరు అనుకుంటున్నారు కదా. అయితే మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆధార్ కార్డు పాతది ఫోటో ఉంటే ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఇబ్బందులు పడవచ్చు. అంటే కొత్తది కాకుండా ఆధార్ కార్డు ఎప్పటిదో ఉంటుంది. ఇప్పుడు చూడడానికి ఆధార్లో ఫోటో పొంతన ఉండడం లేదు. ఇక హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూలు వెళ్ళడానికి మహిళలు ఇలాంటి ఘటన ఎదురవుతుంది. బస్సు ఎక్కి కొందరు మహిళల విషయానికి వస్తే పెళ్లి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆధార్ కార్డు చిన్నప్పటి ఫోటోలు అయితే ఉంటున్నాయి. ఇక ఇవన్నీ కూడా మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి మీ ఫోటోను అనగా ఆధార్ కార్డులో అప్డేట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దాంతోపాటు ఆధార్ కార్డుకు సంబంధించి ఏదైతే గతంలో పాత ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అయితే ఉంటుంది కాబట్టి అది కూడా అప్డేట్ అయితే చేసుకోవాలి. ఇవన్నీ కూడా కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారనమాట. కాబట్టి అందరూ కూడా అప్డేట్ చేసుకొని ఉచిత బస్ ప్రయాణానికి ప్రభుత్వం కోరుకుంటుంది. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు కూడా లేకుండా బస్ ప్రయాణం అయితే చేయవచ్చు.